నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని పత్రికలు అంటే రెగ్యులర్గా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్టుగా రాసేటువంటి కొన్ని వార్తాపత్రికలు ఈరోజు కొంత కలకరం చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా నిజాలను ప్రచురం చేస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో అర్థమవుతా ఉన్నారు. సొంత పేపర్లే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ఇబ్బందులు, త్రాగునీరు, సాగునీరు ఇబ్బందుల గురించి రాసుకుంటూ వస్తున్నాయి. కేసీఆర్ మీద ఉన్నటువంటి పగ, ద్వేషం వల్ల ఇక్కడ కన్నెపల్లికి సంబంధించినటువంటి కానీ కాళేశ్వరంకి సంబంధించినటువంటి పంపులు మోటార్ లాంచ్ చేస్తలేరని చెప్పి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. దీని మీద కనీసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చిత్తశుద్ధి చూపించడం లేదు. రైతులకు సంబంధించినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి సాగు త్రాగు నీరు అందించకుండా ఇబ్బంది పెడతా ఉన్నది అని చెప్పేసి ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. రీసెంట్గా కేటీఆర్ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ పోయి అక్కడ మోటార్ లాంచ్ చేయాలని చెప్పేసి ఒక అల్జడి జరిగింది. అయితే అసలు ఏంటి, ఎందుకు ఈ ప్రభావం చూపిస్తూ ఉంటే ఎల్నినో అనేది ఒకటి వస్తుంది. దానికి సంబంధించినటువంటి అది వస్తే కరువు కాటకాలు పెరిగిపోతాయి, వర్ష ప్రభావం, వర్ష శాతం తగ్గిపోతుంది అని చెప్పేసి కూడా అందరు చెప్తా ఉన్నటువంటి నేపథ్యం. దానికి సంబంధించినటువంటిది ఈనాడు ఏం రాసింది, తర్వాత ఇదిగా ఈనాడు ఏం రాసింది, తర్వాత ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఒకసారి చూడురి. అంటే ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ, బంగారు పంటలు పండుతున్నటువంటి తెలంగాణలో తెరలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతన్నల కాడికి పోతే మైకు పెడితే పొట్టు తిడుతురు. కేవలం కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపమే ఈరోజు రైతన్నలకు త్రాగునీరు, సాగునీరు రాకుండా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటిదో ఈనాడు రాసినటువంటి పొడిబారిన పొలాలు, తడి ఆరని గుండెలు, వానలు లేక గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం, ఆందోళనలో అన్నదాతలు, ఖాళీగా కూలీలు, పల్లె వాసులపై వర్షభావ పరిస్థితుల ప్రభావం, ఎల్నినో ప్రభావంతో సరిపడ వానలు కురవక వ్యవసాయం కుదేలవుతుంది, పొలాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, కూలీలు పనులు దొరక్క అల్లాడుతున్నారు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు, కూలీలు ఉన్నారు. వీరంతా కొద్దిపాటి భూమితో కూలి పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తారు. సాధారణంగా జూన్, జూలైలో విత్తనాలు విత్తుకోవడం, నాట్లు వేయడంలో తీరిక లేకుండా ఉంటారు. కానీ ఈ ఏడాది జూన్లో 15% లోటు వర్షపాతం నమోదైంది. ఇక్కడ కొందరు రైతులు సాహసించి బోర్లు, బావుల కింద కొద్ది మేరకు నార్లు పోసుకున్నారు. ఇక ఆరుతడి పంటలు అంతంత మాత్రంగానే సాగాయి. మొత్తంగా వర్షభావ పరిస్థితులు అంటూ కూడా ఒకటి ఎటు చూసినా నిరాశజనకం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం 9.51 లక్షల ఎకరాల్లో వరి, 50,000 ఎకరాల్లో మొక్కజొన్న, 2.02 లక్షల ఎకరాల్లో పత్తి, 1.72 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అధికారులు ప్రణాళికలు వేశారు. జూన్ ఆఖరు నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పంటల సాగు విస్తీర్ణం కలిపి 10% లోపే ఉంది. అంటే ఎంత ప్రభావం ఉందో చూడండి ఒకసారి వాటర్కి సంబంధించి. తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాధారణ సాగు 18.59 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 4.45 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అందులో అధిక భాగం పత్తి పంటే. వరంగల్ జిల్లాకు సంబంధించి అంతా ఇంటి పట్టునే ఉంటున్నాం. వానలు లేకపోవడంతో పంటల సాగు నెమ్మదిగా జరుగుతుంది. పత్తి విత్తనాలను ఆలస్యంగా వేయడంతో మొలక దశలోనే ఉన్నాయి. వరి నార్లు కూడా లేటుగా పోయడంతో నాట్ల పనులు ఆలస్యం కానున్నాయి. 15 రోజుల నుంచి కరువు పనులు కూడా బంద్ పెట్టారు. ఇంటి పట్టునే ఉంటున్నాం. కొడిదల యాదమ్మ, నెమ్మికల్, సూర్యాపేట జిల్లా. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ వాసి సాయిల్కు చెందిన బోరు మోటార్ ఇది. వర్షాలు లేకపోవడంతో బోరు వట్టిపోయిందని, చేసేందుకు పని లేక దిక్కుతోచడం లేదని ఆయన వాపోతున్నారు. ఇది ఎవరు రాసిరు? నమస్తే తెలంగాణ రాసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నది, బురద జల్లుతురు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాసింది ఎవరిడా? ఈనాడు. తర్వాత గుక్కేడు నీళ్లు దక్కేనా, రాష్ట్రంలో తాగునీటికి ప్రమాద ఘంటికలు, ఆందోళన కలిగిస్తున్న వర్షభావ పరిస్థితులు, ఎండాకాలం పోయినా నీటి కోసం కష్టాలే, రాష్ట్రంలో పలు చోట్ల తీవ్ర నీటి కొరత, హైదరాబాద్లో మరింత నీటి కరువు, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు
బోర్లు పోయక సరఫరా చాలక ఇబ్బందులు. శివారు ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రం. రోజుకు 10,000కు పైగా ట్యాంకర్ల బుకింగ్లు. జూన్ జూలైలో ఈ స్థాయి బుకింగ్లు తొలిసారి. ఎల్నినో తోడైతే పెరగనున్న ఇబ్బందులు. విద్యుత్ రంగంపై ఎల్నినో సంబంధించి పేరు గ్లోబల్, నీరు లోకల్. హైదరాబాద్లో తాగునీటి స్వచ్ఛతపై ప్రజల్లో భయాలు. ప్రభుత్వ సరఫరా చేసే నీటి నాణ్యతపై అపనమ్మకం. ప్యూరిఫైయర్లు, ఫిల్టర్ల వైపు మొగ్గు. భారీగా విస్తరిస్తున్న ప్రైవేట్ నీటి శుద్ధి పరిశ్రమ. భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రజల్లో ఆందోళన. IITH పరిశోధనలో వెల్లడి. ఇదివరు రాశారు, ఆంధ్రజ్యోతి రాసింది. అంటే తెలంగాణలో ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ అన్నదానికి నిదర్శనం ఇది. ఈ టైం వరకు ఇక్కడ పచ్చని పొలాలు ఉండాలి. ఇప్పటి వరకు పనులు స్టార్ట్ అయిపోవాలా. వర్షాకాలం సంబంధించినటువంటి రబీ సీజన్ సంబంధించినటువంటిది పనులు స్టార్ట్ అయిపోవాలా. చుక్క నీరు లేక ఇటకెళ్ళి చూడు ఎట్లండి, నీళ్లు లేక రైతు వేదికల కాడ బోసిపోవడం, ఇదంతా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నది. అదే కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన చేత కావడం లేదు. ఇది పరిపాలన చేత కాకపోతే మాకు అప్పగించండి అంటూ కూడా కేటీఆర్ డైరెక్ట్గా వార్నింగ్ చేసినటువంటి విషయం. అయినా ఇక్కడ కూడా మేమెందుకు తగ్గుతామన్న రూపంలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ యొక్క పేపర్లు మరి నమస్తే తెలంగాణ రాసుంటే ఈరోజు పెద్ద ఇది నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒక అంతా దుష్ప్రచారం చేస్తూ ఉండే కదా. ఈరోజు మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, ముఖ్యమంత్రి గారికి కావాల్సినటువంటి పత్రికలు అందరికీ తెలుసు, ఆ పత్రికలే ఈరోజు ఈ విధంగా ఉన్నాయి అంటే పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉన్నది? కాళేశ్వరం కట్టింది ఇలాంటి కరువు కాటకాలు వచ్చినప్పుడు దాని ప్రభావం తెలియనికనే కదా. మీకు ఏమైనా వైరాలు ఉంటే మీరు పక్కన పెట్టుకోండి. అసలు ఎందుకు మోటార్ లాంచ్ చేస్తలేరంటే 96% ఉండాలని, 96% ఉంది అని చెప్పి రుజువైంది. అక్కడ ఇంజనీర్ రిటైర్ అయినటువంటి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు కూడా వాటర్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. మోటార్ లాంచ్ చేస్తే పోతుంది, మోటార్ లాంచ్ చేస్తే నీళ్ళు వస్తాయి, శ్రీరామ్ సాగర్ వరకు పోవాలి. అసలు మన గోదావరిలో నీళ్ళు లేవంటే ఉన్నాయి, ఎత్తిపోయడానికి ఏమి ఇబ్బంది అంటే చెప్పడం లేదు. అక్కడ కేవలం ఇసుకా దందా కోసం నడిపిస్తున్నటువంటి వ్యవహారం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు బగ్గుమంటా ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు మీద. ఎట్లా చూసినా తెలంగాణను కరువు కాటకాల్లోకి తీసుకుపోతా ఉన్నారు. మరోసారి వలసవాదం పెరిగేటట్టుగా వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా హైదరాబాద్ దిక్కును చూసి ఏదో చిన్న చేతిగా పనులు చేసుకొని బతుకుదామనే కాడికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని తెలిసి ఇంకా కన్నెపల్లి పంప్ హౌస్లు, కాళేశ్వరం సంబంధించినటువంటి పంపులు ఎందుకు ఓపెన్ చేస్తలేరు అని చెప్పేసి కూడా అడుగుతా ఉంటే సపోర్ట్ అయినటువంటి ప్రభుత్వం ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉన్నాం. కేవలం మొన్న మేము కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కేవలం కేసీఆర్కే పేరు వస్తుంది. కరువు కాటకాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు నీళ్ళు ఇచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ అంటారేమో అని రేవంత్ రెడ్డి నీళ్ళు వదులుతలేడయా మాకీడ, తాగే నీరు లేదు, సాగునీరు లేదు, మేమెట్లా బతకాలే, సమయానికి ఇచ్చేటువంటి రైతు భరోసా కూడా ఈ దొంగెత్తుకపోయిండు, 1-2 ఎకరాలకు ఇస్తుండు, మిగతా వాళ్ళందరినీ పండబెడుతుండు. ఏం చెయ్యాలా మేము, ఎట్లా చెయ్యాలా? హైదరాబాద్ లాంటి మహానగరంలో నీళ్లు బుక్ చేసుకుంటా ఉన్నారు. ఆ నీళ్లు కూడా ఎట్లా వస్తాయని చెప్పేసి వాటర్ ఫిల్టర్లు ఇవన్నీ ఆరో ఫిల్టర్లు పెట్టుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఒక పాట ఉంటుండే, తెలంగాణ రాష్ట్రం రాకముందు, పల్లె పల్లెన పల్లెర్లు మొరిసే తెలంగాణలోన నా పంట శైలలోన అని ఉంటుండే. ఆ యొక్క తరువును మరొకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నదా కాంగ్రెస్ అనేది ఒకసారి దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో నీళ్ల కరువు ఎందుకు వచ్చింది? ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవచ్చు, ఉన్నటువంటి నీటిని ఎందుకు సద్వినియోగం చేయలేకపోతా ఉన్నది కాంగ్రెస్ అనేది అసలు ఎవరు దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితి. రైతులు ఎక్కడ పోతేనేమా, కౌలు రైతులు ఎక్కడ పోతేనేమా, ఎవరు ఎక్కడ పోతే ఏమా, మనం మంచిగా ఉన్నామా, మన ఇంటికి నీళ్ళు వచ్చినాయని చూసుకుంటే మరి రైతులు ఓట్లేస్తే ఈరోజు మీరు గెలిచారు, రైతులు ఓట్లతో గెలిచిరు, నిరుద్యోగుల ఓట్లతో గెలిచిరు, వీళ్ళందరినీ కూడా పక్కన పడేసి
తెలంగాణ రైతాంగం మీద భారీ దెబ్బ తాగనున్నది. కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీదనే కాళేశ్వరం పంప్ హౌజులు మరి కనుక ఆన్ చేస్తే రైతాంగానికి నీళ్ళు వస్తాయి అని చెప్పేసి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని మీద మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.